నమస్తే అండి అందరికీ. నేను మీ వెంకీ వెజిటబుల్ నర్సరీ తాడిచెర్ల మోటు. ఇవాళ డేట్ వచ్చేసి 16/12/2025 మంగళవారం అండి. గత 10 రోజుల నుంచి అయితే వీడియో తీయలేదండి. కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, కొంచెం ఫీవర్ వచ్చింది, అందుకోసం హాస్పిటల్కి వెళ్తున్నాను రోజు, అందుకోసం వీడియో తీయలేకపోయాను. చాలామంది రైతులు అయితే ఫోన్ చేస్తున్నారండి, నేనైతే ఫోన్ ఎత్తట్లేదు. ప్రతి ఒక్క రైతు సోడికి పేరు పేరున సారీ అండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేనైతే ఫోను ఎవరిది లిఫ్ట్ చేయలేకపోయాను. చాలామంది రైతులు అయితే ఫోన్ చేశారు, నారు కోసం ఫోన్ చేశారు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి కూడా ఫోన్ చేశారు. కానీ నాకు హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నేనైతే ఎవరి కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను. ప్రతి ఒక్క రైతు సోదరుడికి పేరు పేరున సారీ అండి. తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు సోదరుడికి సారీ అండి. ఇంకొకసారి ఫోన్ చేస్తే తప్పనిసరిగా నేను ఏ పనిలో ఉన్న తర్వాత చూసుకొని కన్ఫామ్గా ఫోన్ చేస్తానండి. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కానీ తప్పనిసరిగా మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయిన తర్వాత చూసుకొని ప్రతి ఒక్క రైతు సోడికి తప్పనిసరిగా ఫోన్ చేస్తానండి. అదేవిధంగా చాలామంది టమాటా నాటాలని చాలామంది రైతులు అయితే ఫోన్ చేస్తున్నారండి. మళ్ళీ ఈరోజు మొన్న దగ్గరగా బాక్స్ 1000 రూపాయల నుంచి 1100, 1200 ఫస్ట్ క్వాలిటీ అయితే పడింది. అందుకోసం చాలామంది రైతులు అయితే మళ్ళీ నారు కోసం ఫోన్ చేస్తున్నారు. అదే ఫ్యాంటసీ ఫాలో అవుతున్నారు. రేటు ఎక్కువగా ఉన్నప్పుడు నాటుతున్నారు, రేటు తక్కువగా ఉన్నప్పుడు ఎవరు నాటట్లేదు. అదైతే చేయొద్దండి. రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మంది నాటుతుంటారు కాబట్టి ఎక్కువ సరుకు ఉన్నప్పుడు ధర తక్కువ పోయే అవకాశం ఉంది. అందుకోసం ధర తక్కువ ఉన్నప్పుడు మార్కెట్లో టమాటా రేటు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు దొరుకుతున్నప్పుడు అప్పుడు నాటుకుంటే మంచి రేట్ పోయే అవకాశం తప్పనిసరిగా ఉందండి. ఇప్పుడైతే నాటొద్దని చెప్తాను నేను. ఎందుకంటే మంచు పడుతుంది కాబట్టి చాలా వరకు వైరస్ వస్తుందండి. ఇప్పుడు మనం ఎకరాకి దగ్గరగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి తర్వాత బాక్స్ 150 నుంచి 200 వరకు ఉంటే మనకి రైతు అనే అతను చాలా నష్టపోతాడండి. అందుకోసం టమాటా అయితే వేయొద్దని చెప్తాను. వేరేది ఏదైనా కూరగాయ, ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయ ఉందండి, చాలా తక్కువగా దొరుకుతుంది, అది వేసుకోమని చెప్తాను. అదేవిధంగా మీ ఏరియాలో ఏదైతే తక్కువగా దొరుకుతుందో అది వేసుకుంటే కొంచెమైనా రైతు బాగుపడడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా ఎవరికైనా మేము కన్ఫామ్గా నాటుతామండి, మేము నష్టపోయినా పర్లేదు అని అనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్క రైతు సోడికి సరసమైన రేట్లోనే నారు ఇవ్వడం జరుగుతుందండి. అటు తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, తమిళనాడు అయినా, ఎక్కడికైనా రైతు రాలేని పరిస్థితుల్లో కూడా కార్గో ద్వారా నారు అనేది పంపడం జరుగుతుంది. ఎక్కువ మోతాదులో అయితే సొంత వెహికల్ పెట్టి పంపిస్తానండి, తక్కువ మోతాదులో అయితే కార్గో ద్వారా పంపిస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా ఎవరైనా జనవరి ఎండింగ్లో నాటాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేసి పలాని వెరైటీ కావాలని చెప్తే తప్పనిసరిగా ఆ వెరైటీ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఫోన్ చేస్తే తప్పనిసరిగా నేను చూసుకోకపోయినా మళ్ళీ చూసుకొని మరి ఫోన్ చేస్తానండి.